కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు డైల్ కాల్ వచ్చింది. ఇట్లా కైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఇద్దరు కుమారులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకొని ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు అలాగే అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. ఇక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నరావుపేట మండల్ మాణిక్యం. తోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఇక కలకలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టు, వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని అమ్మాయిని మంచిగా చూసుకుంటానని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం కౌశిక్ అని ఇతను 10 years 3rd class అవుతుంది. పిల్లల్ని మర్డర్ చేసి తల్లి అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇనిషియల్గా మనకు కనబడుతుంది వాళ్ళిద్దరిని చంపి ఆమె ఉరి చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇంకా పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పూర్తి